So, abundant evening, all my dear lovely friends, and hearty welcome day. Hearty welcome to day two of our new year and new life with Vision Board. Okay. So, first day మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం నిన్న, అండ్ యూ హ్యావ్ గివెన్ హోంవర్క్. చేస్తున్నారా అందరూ? మీరు హెల్త్ రిలేటెడ్, రిలేషన్షిప్ రిలేటెడ్, మనీ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్ రాసుకున్నారా? 5 పాయింట్స్ ఏంటి మీరు అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఇయర్? దాన్నా అలాగే? యా, వెరీ గుడ్. సో హియర్ ఇస్ ఎ క్వశ్చన్ టు యూ ఆల్. మీరు ఏవైతే గోల్స్ రాసుకున్నారో ఆ గోల్స్ అన్ని కూడాను రియలిస్టిక్ గా ఉన్నాయా, లేకపోతే ఏమో అవుతాయా లేదా అని అనిపిస్తుందా? రియలిస్టిక్ గా ఉన్నాయా? ఓకే, గుడ్. సో అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి, ఎందుకు అసలు మనం విజన్ బోర్డ్ తయారు చేసుకోవాలి, ఈరోజు మనం చూద్దాం. ఓకే. విజన్ అంటే ఏంటి మామూలుగా చెప్పండి ఎవరైనా. విజన్ అంటే కనపడటం మేడం, కనపడటం, ఎదురుగా కనపడటం. ఎదురుగా కనబడటం. ఓకే, ఇంకా మిగతా చూపు మేడం. చూపు. చూపు మేడం. ఓకే, ఇంకా ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి కానీ ఏమైనా నాలెడ్జ్ ఉన్నప్పుడు వీళ్ళకి మంచి విజన్ ఉంది దానిలో అని కూడా చెప్తారు. ఓకే, ఇంకా ఏదైనా దాని మీద మనం దృష్టి ఫోకస్ ఆన్ సంథింగ్. ఓకే, ఇంకా ఇంకేమున్నాయి విజన్ అంటే? దృష్టి పెట్టడం మేడం. ఫోకస్ ఆర్ దృష్టి. రాసేటప్పుడు ఫోకస్, దృష్టికోణం. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ చెప్పారు విజన్ కి. ఇక్కడ మన విజన్ బోర్డ్ సెషన్ లో అండ్ నార్మల్ గా కూడా విజన్ అంటే ఏంటంటే దూరదృష్టి. ఓకే, అంటే ఫలానాది ఇలా 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 ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, ఏం చేస్తాం, ఏం అచీవ్ చేస్తాం అన్న ఆలోచన అన్నమాట. దూరదృష్టి కలిగి ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని హీజ్ ఎ విజనరీ మ్యాన్ అంటారు కదా. అంటే 5 years తర్వాత ఎలా ఉండబోతుందో ముందు నుండే హీ కెన్ విజువలైజ్ అండ్ హీ డస్ ద ప్లాన్స్ అండ్ యాక్షన్స్ అకార్డింగ్లీ కదా. దట్ ఈస్ విజన్. విజన్ అంటే ఏంటంటే క్లియర్ కట్ వ్యూ ఆఫ్ ఫ్యూచర్. ఓకే, అయితే ఇన్ని సంవత్సరాలు మనం కోర్స్ చాలా అనుకుంటున్నాం, చాలా ప్రయత్నిస్తున్నాం. కొంతవరకు మేబీ సక్సెస్ అవుతూ ఉండొచ్చు, కొన్నింట్లో ఫెయిల్ అవుతూ ఉండొచ్చు, కొన్నిటి దగ్గర స్ట్రక్ అవుతూ ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం గ్రాటిట్యూడ్ తెలియజేసుకున్నాం 2024కి. సో చాలా సాధించాం కదా ముందు కన్నా 2024లో అయితే. సో అందుకు అందరికి కూడా వన్స్ అగైన్ చెప్పుకోండి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఓకే, యా. సో ఇక్కడే మనం ప్రూవ్ చేసాం ఏంటంటే వీఆర్ నాట్ ఆర్డినరీ, వీఆర్ జస్ట్ యూనిక్ కదా. వీఆర్ ద ఛాంపియన్స్ అండ్ వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే అందరిలా ఉండడం పెద్ద కష్టం కాదు. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఆ వేలో వెళ్ళడం అన్నది అంత ఈజీ కాదు ఎవరికి. దానికి చాలా కమిట్మెంట్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, దృఢ సంకల్పం అంటారు కదా. అది ఉంటేనే ఇలాంటివన్నీ చేయగలరు ఎవరైనా. సో ఆ యూనివర్స్ మనకి అందించిన ఈ అద్భుతమైన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మలుచుకోవడానికి, మన ఆత్మని మనం ఉద్ధరించుకొని మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాం. సో నా తరపున కూడాను అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ లైఫ్ వన్స్ అగైన్. ఓకే, సో యా. ఇప్పుడు విజన్ బోర్డ్ ఎందుకు అసలు అవసరం? ఇప్పుడు విజన్ అంటే ఏంటో మనకు అర్థమైంది కదా. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించి ఏమేమి సాధించాలి, ఎలా చేయాలి అన్నది ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవడం అన్నమాట.
దానికి విజన్ బోర్డ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, టు బి ఫ్రాంక్, మన మైండ్ రెండు విషయాలను గుర్తుంచుకుంటుందమ్మా ఇప్పుడు. ఓకే, రెండే విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే మాట్లాడుకుంటున్నాం అనుకోండి. నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు అందుకే అర్థం అవుతుంది. నేను ఇప్పుడు ఒడియాలో మాట్లాడితే ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురికి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకు? లాంగ్వేజ్ మీకు తెలియదు కాబట్టి కదా. అదే ఎవరో వచ్చి మనతోని జపనీసో చైనీసో మాట్లాడరు అనుకోండి, మన హిహిహి అని నవ్వుతుంటాం అంతే, ఏం అర్థం కాదు. ఎందుకు? మనకు ఆ లాంగ్వేజ్ తెలీదు. సో మైండ్కి కూడా రెండే ఉంటాయి. బ్రెయిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ లోని అది రెండు విషయాల ద్వారానే అర్థం చేసుకుంటుంది అది. ఏంటి ఆ రెండు విషయాలు అంటే, ఫస్ట్ వన్ వచ్చి పిక్చర్, సెకండ్ వన్ వచ్చి వీడియో. ఓకే, అది ఎలానో ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? అలాగే మనం ఈరోజు సెషన్ని కూడాను ఇంకా ఎఫెక్టివ్గా చేసుకోవడానికి మనం జస్ట్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేసి మీకు ఈ రెండు ఎలాగా పనిచేస్తాయి, మన మైండ్ ఎలాగ వాటిని గుర్తు చేసుకుంటుంది, అది కూడా మీకు ప్రాక్టికల్గా చేపిస్తాం. ఓకేనా? సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. వెన్నుపోస ఎప్పుడు కూడాను స్ట్రైట్గా ఉంచుకోవాలి మనం. అప్పుడే మన తాలూకా లెర్నింగ్ ఎబిలిటీ అండ్ ఫోకస్ కూడా కరెక్ట్గా ఉంటుంది, అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? యా, క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రెత్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Now your body and mind are so cool and calm and both are aligned. మీరు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. చాలా లైట్గా అనిపిస్తుంది మీకు. మన తల దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. మీ నుదురు, కళ్ళు, ముక్కు, పెదాలు, గడ్డం, భుజాలు, ఛాతి భాగం, పొట్ట, చేతులు, కాళ్ళు, పాదాలు అన్నీ కూడా చాలా రిలాక్స్డ్గా లైట్గా ఉన్నాయి. యు ఆర్ కంప్లీట్లీ అలైన్డ్. ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో జస్ట్ అవే మీరు చూడండి మీ మైండ్లో. రెడ్ యాపిల్, సన్ఫ్లవర్, ఐస్ క్రీమ్ని చూడొద్దు. ఒక చిన్న పాప ట్రైసైకిల్ తొక్కుతూ ఉంది. మీరు సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నారు. ఆ సముద్రం కెరటాలు మీ పాదాలకి సాగుతూ ఉన్నాయి. యు ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్లింగ్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. మీ ఫేస్లో స్మైల్ వస్తుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. జస్ట్ ఎంజాయ్ దట్ మూమెంట్. రిలాక్స్.
Now let's take deep breathing again. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. So rub your hands. Put your hands on your eyes. Open your eyes slowly. రెడ్ యాపిల్ అనగానే ఏమనిపించింది? కనిపించింది యాపిల్? ఎస్ మ్యామ్. కనిపిస్తుంది. యా, ఐస్ క్రీమ్ చూడొద్దని చెప్పాను కదా. ఇంటి వరకు అనిపించింది మ్యామ్. మేడం అనే వస్తుంది. ఫస్ట్ ఐస్ క్రీమ్ కూడా ఊహించుకోమంటారేమో అనుకున్నా ఊహించుకున్నాం మ్యామ్. ఇంటి వరకు అనిపించింది. మేడం నేను సముద్రంలో వెళ్ళినప్పుడు ఏవైట్ చేస్తాను మేడం కంప్లీట్ గా. యా, మొత్తానికి ఐస్ క్రీమ్ కనిపించింది, ఇంటి కొట్టారు కదా. ఎస్ మేడం ఎస్. తర్వాత చిన్న పాప సైకిల్ తొక్కడం కనిపించిందా? కనిపించింది మేడం. విజువలైజ్ అయినాయి మ్యామ్ అన్ని. మీరు ఒడ్డున నడవడం అవన్నీ అయ్యాయి కదా. యా, ఇప్పుడు నాకు చెప్పండి, యాపిల్ అనగానే మీకు పిక్చర్ కనిపించిందా, వీడియో కనిపించిందా? పిక్చర్ గా అనిపించింది కదా. ఐస్ క్రీమ్ అనగానే పిక్చర్ ఐస్ క్రీమ్ పిక్చరే. అలాగే పాప సైకిల్ తొక్కుతుందంటే అంటే వీడియో విజువలైజేషన్ అలాగే మీరు సముద్రం నడుస్తూ ఉన్నారన్నది వీడియో 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 ఓకే. Yes. చక్కగా పిక్చర్స్ అండ్ వీడియోస్ చూసారు కదా. ఇప్పుడు సినిమా చూద్దాం. ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందమ్మా, మన బ్రెయిన్ పిక్చర్స్ ని వీడియోస్ ని గుర్తుంచుకుంటుంది. చూపిస్తారు. రికార్డ్. ఓకే. తర్వాత ఐస్ క్రీమ్ చూడొద్దు అన్నాను నేను. చూడాలా చూడొద్దు అని ఫిల్టరింగ్ చేయదు. ఐస్ క్రీమ్ అనగానే తక్కువ వచ్చేస్తుంది అనమాట. ఓకే. కాబట్టి మనం చిన్నపిల్లలతో గట్రా మాట్లాడుతున్నాం కదా, గొడవ చెయ్యకు అని మరి బ్రెయిన్ తీసుకోదు గొడవ. ఓకే. అందుకే పిల్లలతో కూడా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళ చేత ఏదైనా మాన్పించాలి అనుకున్నప్పుడు దాని ఆల్టర్నేటివ్ పాజిటివ్ ఏదందా పాజిటివ్ చెప్పండి తప్ప నెగిటివ్ ఎప్పుడు చెప్పొద్దు. అదే హైలైట్ అవుతుంది, బ్రెయిన్ దాన్ని నెక్స్ట్ తీసుకోదు. ఓకే. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అది ఇప్పుడు మీకు ఎందుకు ఇవి చెప్తున్నానంటే, మన బ్రెయిన్ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, అంటే టు బి ఫ్రాంక్, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఫిజికల్ ఫంక్షనింగ్ అనేది మనకు తెలుసు, డిఫరెంట్ పార్ట్స్ అందులో ఉంటాయి. ఇక్కడ మనం సబ్ కాన్షియస్ మైండ్ కోసం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం. అండ్ మనకు తెలుసు 99% సబ్ కాన్షియస్ మైండే మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుందని కదా. అయితే సబ్ కాన్షియస్ మైండ్ తాలూకా నేచర్ ఏంటంటే, మనం చూసే ప్రతి దాన్ని ఎయిదర్ పిక్చర్ రూపంలో ఆర్ వీడియో రూపంలో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చూసాం అనుకోండి, అది పిక్చర్ అయిపోయి మన బ్రెయిన్ సెల్లో స్టోర్ అయిపోద్ది. ఓకే, మైండ్ లో. అలాగే ఎవరో ఒక గొడవ ఆడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు మాటలు, వాళ్ళు ఐ మీన్ ఫేసులు, వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ అన్నీ మనకి రికార్డ్ అయిపోతాయి. ఓకే. అలాగే ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూసాం అనుకోండి, స్టెప్స్, ఆ సీనరీ అదంతా కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది కదా. ఆ అయితే మన లైఫ్ లో మనం ఇంతవరకు ఏవేవైతే చేసామో అది అన్కాన్షియస్లీ అవుతూ వస్తుంది కదా. ఐ మీన్ రికార్డింగ్ అన్నది, ప్రోగ్రామింగ్ అన్నది మనం కావాల్సి ఎప్పుడు అనుకోలేదు కదా. ఇది నా బుర్రలో రికార్డ్ అవ్వాలి, ఇది అవ్వకూడదు అనేవి మనం సెట్ చేసుకుంటున్నాం ఏంటి, మరి ఫిల్టర్ చేస్తున్నామా? ఏం లేదు, ప్రతిదీ రికార్డ్ అవుద్దామా.
మనం కావాలనుకున్నా వద్దనుకున్నా మనం ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా అన్ని రికార్డ్ అవుతూనే ఉంటాయి. అయితే ఆ రికార్డ్ అయినవి ఒక్కొక్క పొజిషన్ లో ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కోలా మన మీద ప్రభావం చూపిస్తుంటే మనం అలా రియాక్ట్ అవుతూ ఉంటుంటాం. అయితే ఇప్పుడు విజన్ బోర్డ్ లో మనం ఏం చేస్తామంటే మన గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ పిక్చర్స్ ని అంటిస్తాం అన్నమాట. ఓకే, మై లైఫ్ ఇన్ 2025 అని రాసి సెంటర్లో మీరు ఒక కార్డ్ బోర్డ్ కానీ లేదా A4 సైజ్, A4 కాదు, డ్రాయింగ్ షీట్ ఉంటుంది కదా, డ్రాయింగ్ షీట్ లో హాఫ్ ఆర్ డ్రాయింగ్ షీట్ వాట్ ఎవర్ యూ లైక్, మీ డ్రీమ్స్ బట్టి మీరు ఎంత అందంగా తయారు చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి షీట్ తీసుకొని సెంటర్లో మై లైఫ్ ఇన్ 2025 అని రాస్తారు. రాసి హెల్త్ ఓకే అన్న హెడ్డింగ్ పెట్టుకొని దానిలో మీరు ఏంటంటే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు దానికి రిలేటెడ్ పిక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా హెల్దీ బాడీ కావాలనుకుంటున్నారు, ఎయిదర్ మీరు హెల్దీగా ఉన్నప్పుడు మీ పిక్చర్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒక హెల్దీగా ఉన్న విమెన్ పిక్చర్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే రిలేషన్షిప్స్, మీరు మీ ఫ్యామిలీతో మంచిగా ఉండాలనుకున్నప్పుడు మీ లవ్లీ ఫోటో ఒకటి, ఫ్యామిలీ ఫోటో అక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే మనీ రిలేటెడ్ ఆర్ కెరియర్ రిలేటెడ్, మీరు ఏదైనా ప్రొఫెషన్ లో ఒకవేళ వెల్ సెటిల్డ్ అవ్వాలనుకుంటే ఆ ప్రొఫెషన్ కి సంబంధించిన పిక్చర్ మీరు పెట్టుకోవచ్చు అక్కడ. ఓకే, ఇఫ్ పాసిబుల్ మీ మిమ్మల్ని ఆ పొజిషన్ లో ఉన్నట్టు కూడా మీరు పిక్చర్ తయారు చేయించుకోవడం పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు, బ్యూటిఫుల్ ఇంటిని పిక్చర్ అక్కడ పెడతారు. మన పద్మశ్రీ అమ్మ పెడతారు ఇప్పుడు వెంటనే, ఆవిడ డ్రీమ్ హౌస్ పిక్చర్ ఒకటి. అలాగే ఆ మెడిటేషన్ అది చేద్దాం అనుకుంటున్నారు ఎవ్రీడే అనుకుంటే దానికి సంబంధించిన కూడా పెట్టొచ్చు అనమాట. దీనికి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్స్ గోల్ కూడా ఉంటుంది. ఓకే, నేను పిల్లలకి క్లాస్ చేస్తుంటా కదా, వాళ్ళకి కూడా చెప్పాను విజన్ బోర్డ్ వాళ్ళకి. వాళ్ళకి పిల్లలకి సంబంధించి వాళ్ళకి స్టడీ రిలేటెడ్ హ్యాబిట్స్ దానికోసం చేయించమాట. మా పాప బాబు కూడా విజన్ బోర్డ్స్ తయారు చేసి హాల్లో గోడకు పెట్టుకుంటారు అనమాట. ఓకే, సో దానికి షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, హ్యాబిట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అన్నది కూడా అవసరమే కదా ఇప్పుడు. ఓకే, అనుకుంటున్నాం ఓకే 2025కి మనం తయారు చేసేసుకుందాం. అసలు దాన్ని సాధించాలంటే ఏం చేయాలి అది ముందు తెలియాలి కదా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రోజుని తీసుకుందాం, డే ప్లాన్ ఒకవేళ చేయాలంటే ఏం చేస్తారు మీరు చేయండి ఒకసారి. మీరు ఒక రోజులో తెల్లవారు లేచినప్పుడు నుండి రాత్రి పడుకున్నంత వరకు ఏం చేస్తారు, మెన్షనింగ్ టైం ఎన్ని మినిట్స్ పడుతుంది రాయడానికి? 5 to 10 minutes లో అయిపోతుంది మ్యామ్. 5 to 10 minutes లో పడుతుందా? రాయండి ఫస్ట్. 1 hour రాయాలి మేడం. ఏమా 1 hour రాయాలా ప్రతిదీ? 1 hour అని అలాగేం కాదు. మీరు మార్నింగ్ ఎన్ని గంటలు లెగుస్తున్నారు, మెయిన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మెన్షన్ చేస్తారు అన్నమాట టైంతో పాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Okay. నేను రాశాను, చెప్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది దాన్ని బట్టి. 5 AM గెట్ అప్. ఓకే, తర్వాత డూ ఎక్సర్సైజెస్, జర్నలింగ్ 5 to 6 మాట అది. ఓకేనా, తర్వాత 6 to 7 ఏంటంటే గెట్ కిడ్స్ రెడీ టు గో టు స్కూల్ అండ్ మేక్ దర్ టిఫిన్ అవుతుంది. దెన్ 7 to 8:30 కుకింగ్. దెన్ 8:30 to 9:30 గెట్ రెడీ ఫర్ స్కూల్, మిగతా ఏం పనులు చూసుకొని స్కూల్కి రెడీ అవ్వడం. అండ్ 9:45 స్టార్ట్ టు స్కూల్, ఇంటి నుండి బయలుదేరడం స్కూల్కి వెళ్ళడానికి. సో అక్కడే ఉంటాను నేను 10 to 4 వరకు కాబట్టి మరి అది మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఓకే, తర్వాత
4:30 to 5:30 or 6 p.m. Get relaxed and walk for 30 minutes. అలాగే 30 minutes కిడ్స్ కోసం ఆ 1.5 hour. ఓకే. అలాగే 6 p.m. to 7 p.m. ప్రిపేర్ డిన్నర్ అండ్ 7:30 p.m. హ్యావ్ డిన్నర్. ఓకే, అంటే తినడం. దెన్ 7:45 p.m. to 9 p.m. గెట్ రెడీ ఫర్ కండక్టింగ్ సెషన్స్ అండ్ సెషన్ టైమింగ్ అది. దెన్ 9:15 to 10 లుక్ ఎట్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ కిడ్స్ వర్క్స్. ఇంకేమైనా ఇంటికి సంబంధించిన పనులు, పిల్లలకి సంబంధించిన పనులు ఉంటాయి కదా, అవి ఫినిష్ చేయడం. దెన్ 10:15 గెట్ రెడీ టు స్లీప్. గెట్ రెడీ టు స్లీప్ అని బ్రాకెట్ లో నేను రాసుకున్నాను ఏంటంటే డూ బ్రష్ అండ్ క్లీన్ బాత్రూమ్. ఓకే, ప్రతిరోజు పడుకునే ముందు చేస్తాను అనమాట అది. అది నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ నా రెజల్యూషన్ అది. ప్రతిరోజు పడుకునే ముందు బ్రష్ చేయాలి, బాత్రూమ్ కడగాలి. ఓకే, సో 10:15 నుండి ఆ పని చేస్తామాట. 10:30 గో టు స్లీప్. ఇది నా డే ప్లాన్. సో నా వర్కింగ్ అవర్స్ బట్టి నేను ఇలా చేసా. ఇప్పుడు మీరు చేయండి మీది ప్లాన్. యా, ఐల్ ప్లే బ్యూటిఫుల్ మ్యూజిక్. జస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ యువర్ ప్లాన్. నెట్ స్లో ఉన్నట్టుంది కదా. అయిపోయింది. కంప్లీటెడా? వెరీ గుడ్. నాలుగు వేల మంది కంప్లీట్ అయిపోయింది కదా. నైస్. మిగతా వాళ్ళు సో ఇప్పుడు చెప్పండి నాకు, హౌ మచ్ టైం యు ఆర్ గివింగ్ టు యువర్ సెల్ఫ్ దానిలో. ఇప్పుడు 2 hours. 2 hours? Yes, ma'am. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు? మేడం మధ్య మధ్యన గజిబిజిగా ఎక్కువ ఉంటుంది మేడం. షాప్ లోకి వెళ్ళడం రావడము, మధ్యలో ఫోన్స్
దీనివల్ల మొత్తం టోటల్ గా రాయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అవును. అందుకే మీ షాప్ అవర్ ని మీరు మెన్షన్ చేసుకోండి. అంటే మీరు ఏ టైం నుండి ఏ టైం వరకు షాప్ లో ఉంటున్నారో ఆ టైంలో షాప్ వర్క్ అని మెన్షన్ చేసుకోవడమే. అక్కడ మరి మీకు అవ్వదు కదా వేరేగా. అదే అవ్వట్లేదు. ఇంట్లో ఎస్. ఉంటే ఒకలా ఉంటుంది, అటు ఇటు వెళ్ళడం రావడం కొద్దిగా రొటీన్ గా చేయాల్సింది కూడా చేయలేకపోతున్నాం. ఇక్కడ ఏంటంటమ్మా, ఆ ఈ టైమింగ్ మనం రాస్తున్నాం అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా 100% అలాగే అయిపోద్దా అంటే అలాగ అవ్వదు. బట్ 80 to 85% మనం చేయగలం. అందుకు రాయడం. ఇప్పుడు నేను రాశాను అది అంతా ఎగ్జాక్ట్ గా అలాగే అవుతుంది అంటే అవదు. ఒక్కోసారి మా స్కూల్లో మీటింగ్ ఉండొచ్చు, ఛాలెంజెస్ వస్తాయి. లేకపోతే వేరే ఉండొచ్చు, వేరే ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంటికి ఎవరైనా రావచ్చు, బోల్డ్ ఉంటాయి కదా. అవును. కాబట్టి ఇదేంటంటే బేసిక్ గా మనకు ఒక ప్లాన్ అంటూ ఉంటే ఏంటంటే మనం ఎన్ని గంటలు లెగుస్తాం, ఎన్ని గంటలు పడుకుంటాం, ఏ టైంలో ఏం చేస్తాం అన్నది అలవాటు చేస్తే ముందు మన బ్రెయిన్ కి, అప్పుడు ఒక దారిలో పడుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు మనం మన పిల్లలకే వాళ్ళు బ్రష్ చేయండి రా అంటే చేసేవారు ఏంటి బాగా చిన్నప్పుడు. వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఏడుస్తున్నా కూడాను వాళ్ళకి ఇలాగ సైడ్కి పట్టుకొని బ్రష్ చేయించి రోజు రోజు అలా చేయడం వల్ల కదా వాళ్ళకి అలవాటైంది. అవును. అవునా కదా. అలాగే ఆ మన జీవితంలో ఏదైనా కొత్తగా ఏమైనా డెవలప్ అవ్వాలి అంటే ముందు మనం చేయవలసింది ఏంటంటే మన పాత అలవాట్లను మార్చుకోవాలన్నమాట. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాత అలవాట్లు అలాగే ఉంచుకుంటారు, కొత్త రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. కానీ అది ఎప్పుడు సాధ్యం కాదు. ఓకే. అంటే మనం ఎప్పుడు చేస్తున్నవే చేస్తూ కొత్తగా మన లైఫ్ లో ఏదైనా అవ్వాలి అని అంటే అది ఎప్పుడు కూడా అవ్వదు. ఓకే. ఏదైనా మనకు కావాలి కొత్తగా అంటే కొత్తగా కొన్ని అలవాట్లు మనం డెవలప్ చేసుకోవాలి. సో అలా డెవలప్ చేసుకోవడానికి ఆ ఇది టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. అది అందరూ అలానే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తుంటారు అంటే అలా కూడా లేదు కదా. ఓకే. అయితే ఏంటంటే మనం ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక ఐడియా రావడానికి, ఇంకా క్లారిటీ రావడానికి మెయిన్. ఓకే. అర్థమవుతుంది కదమ్మా అందరికి. యా. యా. మ్యామ్, అమ్మా. నేను మీ క్లాసుల దగ్గర నుంచి 1 అవర్ మెడిటేషన్ చేస్తాను మ్యామ్. వెరీ గుడ్. వావ్, నైస్. 15 మినిట్స్ ఎక్సర్సైజ్ లెగ్ చేస్తాను. మార్నింగ్ 4కి లెగుస్తా మ్యామ్. నేను ఇంతకుముందు ఇంట్లో పనే చేసేదాన్ని. ఎస్. ఇప్పుడు దాన్ని కొంచెం కుదించుకొని మన కోసం కొంచెం టైం కేటాయించుకొని ఇక్కడ ఏంటంటే అమ్మా, అంతకు ముందు కూడా చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పటికి డిఫరెన్స్ మీకు అర్థమైందా? అప్పుడు మన మన కోసం మన కోసం మనం ఏమి మన కోసం మనం ఎంత టైం పెడుతున్నాం, ఉన్న 24 hours లో మనం ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్. తర్వాత మనం మన హెల్త్ కోసం ఈ ఎక్సర్సైజెస్ అవనివ్వండి, మెడిటేషన్ అవనివ్వండి, ఆర్ సెషన్స్ అటెండ్ అవ్వడం అనండి, ఏదైనా కూడా మన కోసం మనం టైం స్పెండ్ చేసిన తర్వాత ముందు చేస్తున్న పనులు ముందు కన్నా ఇంకా ఇప్పుడు ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నాం. అదే అర్థమవుతుంది కదా డిఫరెన్స్. ఎస్ మ్యామ్. ఎస్. ఆ ఎనర్జీ లెవెల్ కానీ, ఆ ఫోకస్ కానీ, అలాగే ఆ మన గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మన యాక్షన్స్ కానీ, ప్లాన్స్ కానీ ఏవైనా కూడా ముందు కన్నా ఇంకా క్లియర్ గా ఉంటున్నాయి కదా. ఎస్ మ్యామ్. అలాగే ఇంకా ఎఫెక్టివ్ గా కూడా మనం చేయగలుగుతున్నాం. కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ని మనం బెస్ట్ యూజ్ చేసుకోగలుగుతున్నాం అన్నమాట. అది మెయిన్. ఓకే. అందుకు ఇవన్నీ అవసరం అన్నమాట.
అయితే ఇంతవరకు సాధించిన వాళ్ళందరూ కూడాను నిజంగానే ఇవన్నీ చేసి టైం టేబుల్స్ చేసుకొని చేశారా అని అంటే, ఇప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉంటదన్నమాట టైం టేబుల్. ఓకే, ఎన్ని గంటలు లెగాలి, ఏం తినాలి, ఐటమ్స్ తో పాటు. ఓకే, ఆ ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ లో మళ్ళీ ఏంటి చేయాలి, వాళ్ళకి ఇండివిజువల్ గా ట్రైనర్స్ కూడా ఉంటారు, కోచెస్ కూడా ఉంటారు. ఓకే, డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటారు. అది అందరికీ ఇవన్నీ అవుతాయా, వాళ్ళందరూ డబ్బున్నోళ్ళు కదా అనుకుంటే, వాళ్ళందరూ ఫస్ట్ నుండి డబ్బున్నోళ్ళే ఉండేవారు ఏంటా? వాళ్ళు కూడా జీరో లెవెల్ నుండి వచ్చిన వాళ్ళేగా. అప్పుడు వాళ్ళు కష్టపడిందంతా కష్టపడ్డారు, బట్ వాళ్ళకి ఒక విజన్ ఉండేది. నేను 2005లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళా. అప్పట్లో మేము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటుండే వాళ్ళం. మా గ్రూప్ లో ఒక ఆమె ఉండేవారు అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళ ఇంట్లో చూశాను ఒక బోర్డు, ఫలానా ఇయర్ కి కారు, ఫలానా ఇయర్ కి హౌస్ అని రాసి ఉండేది అనమాట దాని మీద. అప్పుడు చూసి అనుకున్నాను, ఇదేంటి ఇలా రాశారు వీళ్ళు అని చెప్పి. నాకు విజన్ బోర్డ్ అంటే ఏంటో తెలియదు, ఏం తెలియదు అప్పటికి. ఓకే, వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదా ఆ ఇయర్ కి సంపాదించుకోవడానికి అని అనుకున్నమాట. ఓకే, ఆ తర్వాత 3 years బ్యాక్ నాకు ఈ విజన్ బోర్డ్ కోసం తెలిసింది. అంటే ఎప్పుడైతే డాక్టర్ మంజునాథ్ అని మైండ్ పర్ఫార్మెన్స్ కోచ్, అతన్ని సెషన్ అటెండ్ అవుతున్నప్పుడు పిల్లలకు సంబంధించిన దానిలో అతను విజన్ బోర్డ్ కోసం చెప్పారు, పిల్లలకు సంబంధించింది. ఓకే, ఆ అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ తర్వాత నేను కూడా సెషన్స్ చేశాను కదా పిల్లలకి, విజన్ బోర్డ్ తయారు చేపించాను. వాళ్ళు తయారు చేసి పెట్టడం జరిగింది. దానిలో ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నారు, అవి అచీవ్ చేస్తున్నారు కూడా. ఓకే, మరి పిల్లలే అచీవ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేం? అంతే కదా. తర్వాత ఈ మధ్య నేను చూసానంటే కేవలం విజన్ బోర్డు కోసం కోచెస్ ఉన్నారు. ఓకే, విజన్ బోర్డు ఎలా చేసుకోవాలి, అసలు అదేంటి, ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి సెపరేట్ గా విజన్ బోర్డు కోచెస్ ఉన్నారు. ఓకే, సో ఇంతవరకు మనకు తెలియదు. ఓకే, ఒక విధంగా ఉన్నాం, ఇప్పుడు తెలుస్తుంది కదా. ప్రిపేర్ చేసుకోవడంలో తప్పేం కాదు కదా. అంటే అలాగని అందులో ఉన్నవన్నీ 100% మనం సాధించేస్తామా అంటే మేబీ కొన్ని అవ్వకపోవచ్చు కూడా. ఒకవేళ అవ్వలేదు, ఏమైంది, నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేస్తాం అంతే. మాక్సిమం అయితే సాధించగలం కదా. ఓకే, అయితే మెయిన్ ఎందుకు అని అంటే చెప్పాను కదా, ఇప్పుడు మన మైండ్, మన బ్రెయిన్ ఓన్లీ పిక్చర్స్ అండ్ వీడియోస్ ని గుర్తుంచుకుంటది. మనం ఎప్పుడైతే విజన్ బోర్డ్ లో పిక్చర్స్ అవి అంటించి కలర్ఫుల్ గా తయారు చేస్తామో, ప్రతిరోజు వాటిని చూడడం, ఫీల్ అవడం కట్ చేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించిన ఐడియాస్ అవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ట్రైన్ చేస్తూ ఉంటది. ఆపర్చునిటీస్ మనకి రావడం జరుగుతాయి. వచ్చిన ఆపర్చునిటీని వెంటనే మనం గ్రాస్ చేసుకోగలం, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఫలానాది నేను చేద్దాం అనుకుంటున్నానని. అదేది లేదనుకోండి, ఒకలాగా ఉంటాం కదా. కాబట్టి మనకి ఇప్పుడు అందుకే మీకు చెప్పాను, ఏంటి ఏంటి మీ గోల్స్, హెల్త్ గోల్స్ ఏంటి, వెల్త్ గోల్స్ ఏంటి, కెరియర్ గోల్స్ ఏంటి, అవన్నీ చెప్పా కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక కంప్లీట్ పిక్చర్ మన మైండ్ లోకి వస్తుంది అన్నమాట. దాని తర్వాత మనం ఏది ఎలాగా అచీవ్ చేసుకోవాలి అన్నది కూడా చేసుకోవచ్చు కదా. ఆ దీనికి సంబంధించి ప్రిపరేషన్ అంటే చెప్పా కదా, మీకు ఒక బోర్డు, ఆ తర్వాత ఏంటది, కత్తెర, గమ్ము. ఓకే, ఇంకా కలర్ఫుల్ పిక్చర్స్ మీరు ఏవైతే కోరుకుంటున్నారో దానికి సంబంధించినవి కూడా మీరు రెడీ చేసుకొని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాస్ 6 నుండి కన్యాకుమారి వెళ్ళాలని ఉంది. ఓకే, సో దాని పిక్చర్ పెట్టుకోవచ్చు, మంచిది, కన్యాకుమారి సన్ రైజ్ తాలూకు పిక్చర్. ఓకే, సో మ్యామ్, అమ్మా, విజన్ బోర్డ్ లో మధ్యలో ఆ, అదే 2025 అని ఏమని రాయమన్నారు మేడం? నేను మీకు చూపిస్తాను, పిక్చర్ చూపిస్తాను. ఓకే, ఓకే. ఓకే, యా, క్లియర్ గా మీకు అర్థమవుతుంది అందరికీ ఏంటి అసలు దీని కాన్సెప్ట్ అన్నది కూడా. జస్ట్ టైం షోయింగ్.
ఎందుకంటే మామూలుగా చెప్తే ఒకలాగా ఉంటది. ఇప్పుడే చెప్పాను కదా పిక్చర్ గుర్తుంచుకుంటది మన మైండ్ అని. యా నెట్ స్లో ఉందన్నమాట ఈరోజు కొంచెం, అందుకే ఇవన్నీ లేట్ అవుతుంది కొంచెం తీయడం అది. వర్షం పడుతుంది కదా. సో ఇక్కడ చూసారు కదమ్మా 2025 విజన్ బోర్డ్. ఓకే, ఇలా మీరు మధ్యలో పెట్టుకోవచ్చు, ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు పక్కన. ఓకేనా. అండ్ ఇక్కడ హెల్త్, ఎటువంటి ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నారు దానికి రిలేటెడ్ పిక్చర్ పెట్టుకోవచ్చు. అలాగే ఎక్సర్సైజెస్ మీరు చేద్దాం అనుకుంటున్నారంటే దానికి రిలేటెడ్ పిక్చర్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా స్కిన్ కేర్ కానీ మీ మీ పర్టికులర్ నీడ్ ఏంటన్నది. ఓకే, దానికి సంబంధించిన పిక్చర్ కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే లైఫ్ స్టే క్లోజ్ టు పీపుల్ హూ ఫీల్ లైక్ సన్షైన్. ఇక్కడ అంటే ఇక్కడ రాసి ఉంది మామూలుగా ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు మీ గోల్స్ రాసుకున్నారు కదా, అవన్నీ ఇలా రాసుకొని పెట్టుకోవచ్చు పక్కన. ఓకే, అండ్ ఇలా A+ అని రాశారు కదా, అది కూడా మీరు కావాలంటే మీ గ్రేడేషన్ మాట మీకు మీరు ఇచ్చుకోవచ్చు అందులో. ఎస్, నేను ఏ గ్రేడ్ తెచ్చుకుంటా, A+ అని తెచ్చుకుంటా అనేసి. ఓకే, అలాగే యూ కెన్ పేస్ట్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ పిక్చర్. ఓకే, అండ్ యువర్ లేజర్ టైమ్ విత్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఇక్కడ ఉన్నాయి చూడండి. బికమ్ వాట్ యు ఆర్, 12 rules for life, feel the fear and do it anyway, the most important thing, and 4-hour work week, 0 to 1. ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇండికేషన్స్ అన్నమాట. మీరు ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మీ నీడ్ బట్టి మీరు ఏంటి అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత రీడింగ్ సంబంధించి మీరు ఏ బుక్స్ చదువుదాం అనుకుంటున్నారో ఆ బుక్స్ పేర్లు రాయొచ్చు, లేదా దాని రిలేటెడ్ పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ట్రావెలింగ్, మీరు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఆ ప్లేస్ తాలూకా పిక్చర్స్, లేదా మీరు అక్కడ ఉన్నట్లు పిక్చర్. ఓకే, మీరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు పిక్చర్ ఇలా పెట్టుకోవచ్చు. అలాగే మెడిటేషన్ కి సంబంధించి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదొక ఎగ్జాంపుల్ మీకు. అలాగే ఇక్కడ చూడండి, ఇది సింపుల్ ఇంకా ఉంది. ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ ఒకవేళ చేసుకోవాల్సిన వాళ్ళు అలా పెట్టుకుంటారు, లేదు ఇంకేదో మీరు చేయవలసింది ఈ ఇయర్ లో చేసుకుందాం అనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇన్స్పిరేషన్ కి సంబంధించి పెట్టుకోవచ్చు. ఓకే, జర్నీ రిలేటెడ్ ఇక్కడ ప్రే అని ఉంది. ఓకే, మీకు ఈ పిక్చర్ క్లియర్ గా అర్థమైంది కదా. ఇలా ఇలా చేసుకోండి, మధ్యలోనే ఇలా పెట్టుకుంటారు 2025 విజన్ బోర్డ్. అలాగే ఇవన్నీ ఇండివిజువల్ గా హెల్త్ కోసం. ఓకే, అలాగే మీకు కెరియర్ కోసం పెట్టుకోవచ్చు, కెరియర్ అని రాసుకొని. అలాగే హ్యాపీ లైఫ్ కోసం పెట్టుకోవచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా. ఓకే, అర్థమవుతుంది కదా మా అందరికి? డౌట్ ఏమైనా ఉందా? నో డౌట్. మేడం ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ బిజినెస్ గురించి పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు అంటారా? ఓకే. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు దాని రిలేటెడ్ మంచి మంచి కలర్ తెచ్చి పెట్టుకోవచ్చు. ఓకే, యా. నా పిల్లలకి చెప్పినప్పుడైతే వాళ్ళేమో మా బాబు సైంటిస్ట్ అవుదాం అనుకుంటుంటాడు అనమాట, ఇప్పుడు అంటుండేవాడు. సో అబ్దుల్ కలాం గారి పిక్చరు. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ అంటే మా అందరి పిక్చరు పెట్టుకున్నాడు. వాడు షార్ట్ టర్మ్ గోల్ 6 months లో సాధించాలంటే సూపర్ ఫిట్. ఓకే, సాధించాడు. రోజు అంటే షటిల్ కాక్ ఆడి ఆడి మరి ఫిట్ తయారైపోయాడు అనమాట ఇప్పుడు. ఓకే, అలాగే లాంగ్ టర్మ్ గోల్ యాన్యువల్ ఎగ్జామ్ లో మార్క్స్ ఇంత పర్సెంటేజ్ రాసుకున్నాడు. ఓకే, తర్వాత ఆర్ట్
మంత్లీ గోల్ అలా పెట్టుకున్నారు అన్నమాట వాళ్ళు. మంత్లీ గోల్ అండ్ హాబీస్ ఇలా హాబీస్ మ్యూజిక్, సింగింగ్ రాసుకున్నాడు. అలాగే పాటలు చాలా పాడాడు స్కూల్లో కూడాను, కాంపిటీషన్స్ లో అట్లోని. తర్వాత ఆ అది ఆర్ట్, డెవలపింగ్ స్కిల్ ఇన్ ఎ మంత్. ఓకే, పర్టికులర్ ఆర్ట్ ఏదేదో చెప్తుంటాడు. ఆ ఆర్ట్ నేను మాస్టర్ చేస్తాను అని రాసుకున్నాడు అనమాట. సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తుంటాడు. అది ఇవన్నీ ఎలా అవుతున్నాయి అని అంటే అనుకున్నాడు, అక్కడ విజన్ బోర్డు రాసి చేసి పెట్టుకున్నాడు. ఓకే, అందుకు అవన్నీ కూడా చేయడం అవుతుంది అనమాట. ఇప్పుడు వీలైతే మీకు చూపిస్తాను నేను విజన్ బోర్డు జస్ట్. ఫోటో తీసి తెస్తుంది మా పాప. కిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మేడం నాకు చిన్న డౌట్ మేడం. చెప్పండి. ఇప్పుడు మీ సెక్షన్స్ ఉన్నాయి కదా మేడం, అది టోటల్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కూర్చున్నట్టు చూడాలని నాకు ఉంది. అదేమో అవ్వట్లేదు. అది కూడా రాసుకోవచ్చు గోల్. రాసుకోండి, దాన్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు. Yeah. ఈ మధ్యన బాగా అదే గుర్తొస్తుంది మేడం. అలాగా కూర్చోవాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినాలి అనేసి మాత్రం ఉంటుంది, కానీ అది అవ్వట్లేదు. షాప్ లేకుండా ఫిక్ పెట్టుకోండి అక్క. టాప్ లేకపోతే అది ఎలాగ మాకు అవుద్ది? జరగదు. ఫుడ్ అయితే ఇక్కడ ఏంటంటమ్మా, ఫుడ్ అందరికీ అన్ని ఒకేలాగా అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు మీ చెల్లి గారు మరి ఆవిడ ఎప్పుడు ఒక్క నిమిషం కూడా కూర్చోరు అక్కడ, నించోనే వింటుంటారు క్లాస్. ఓకే, కాబట్టి ఆ వీలున్నప్పుడు ఓకే, మరి వీలు లేనప్పుడు మరి అటెండ్ అవ్వాలి కదా ఎలాగోకలా. కానీ టైం వస్తుంది మేడం. వస్తుంది గ్యారంటీగా. నా మెయిన్ కొడుకు కూతురు ట్రిపుల్ అయిపోతే వస్తుంది మేడం. మరి అంతవరకు కొంచెం ఇది అవ్వాలి. దీనికి ఏంటంటే మనకి ఏమో technically చూడాలి. ఇప్పుడు తొందర గానీ గాబరా గానీ ఏం లేదు కదా. మీతో లైఫ్ అదే లాంగ్ అదే. జర్నీ కదా మేడం. ప్రాసెస్ కదమ్మా కంప్లీట్ గా. అయితే ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి మనకి. మధ్యలో వదిలేసామా మళ్ళీ అంత గందరగోళం అయిపోతుంది. ఓకే, ఇదిగోండి విజన్ బోర్డు మా బాబుది, కనిపిస్తుందా? స్క్రీన్ లేదు. యాక్చువల్లీ ఈరోజు నెట్ కొంచెం డౌన్ ఉందన్నమాట, అందుకు మనం ఏమైనా చేస్తే వెంటనే అది ఇది అవ్వడం లేదు సిస్టమ్. క్లైమేట్ నేను వాడు పిక్చర్ పెట్టుకున్నాడు మధ్యలో. ఓకే, మీ జ్ఞానేష్ అని రాసుకున్నాడు. మై స్వీట్ ఫ్యామిలీ ఇది. ఐ వాంట్ బి ఎ సైంటిస్ట్ ఇన్ మై ఫ్యూచర్, సైంటిస్ట్ ఫోటో. ఐ లర్న్ న్యూ స్కిల్స్ ఎవ్రీ మంత్ ఇక్కడ రాసుకున్నాడు అనమాట. తర్వాత ఇంకోండి ఇక్కడ అబ్దుల్ కలాం గారి ఫోటో, ఇన్స్పిరేషన్ అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ హాబీస్ మ్యూజిక్, ఆర్ట్, డ్రాయింగ్, సింగింగ్, హ్యాపీనెస్ రాసుకున్నాడు. తర్వాత ఇదిగోండి ఇక్కడ సూపర్ ఫిట్ ఇన్ 6 months రాశాడు, డంబల్ ఇలా పట్టుకొని బొమ్మ వేసుకొని. అలాగే మోంగా ఆర్టిస్ట్ అంట, అదే చెప్పాను కదా ఏదో ఆర్ట్ అంటుంటాడని, మోంగా ఆర్టిస్ట్. ఓకే, మోంగా ఆర్టిస్ట్, డ్రాయింగ్, యానిమల్స్ అని రాశాడు, షార్ట్ టర్మ్ గోల్ అని రాసుకున్నాడు అనమాట. యానిమే. యా యానిమే, యానిమే. నీకే తెలుస్తాయి ఇవన్నీ కదా. సో ఇలా తయారు చేసుకోవచ్చమ్మా. అయితే ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఇలా చేసుకున్నారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం కాబట్టి మనం ఎలా చేయాలో అలా చేసుకోవచ్చు. మై అఫర్మేషన్ అని రాశాడు, ఐఎమ్ ఏ జీనియస్, ఐఎమ్ ఏ గుడ్ సైంటిస్ట్ అని రాసుకున్నాడు అనమాట. ఇదే అఫర్మేషన్. ఓకే, ఇది A4 size పేపర్ లో తయారు చేసి ఇక్కడ మా హాల్లో వాడు ఎక్కడైతే పడుకుంటాడో మా బాబు అక్కడ అంటించాడు అనమాట ఇలా.
ఓకే. సో ప్రతిరోజు చూడడం, ఆలోచించడం అవుతుంటది కదా! మరి దాని ప్రకారం అన్ని చేస్తున్నాడు కదా ఇప్పుడు. సూపర్ ఫిట్ తయారవుతున్నాడు. ఎక్సర్సైజెస్ చేస్తూ. ఈ ఆర్ట్ నేర్చుకున్నాడు. అందులో చాలా ట్రిక్స్ అవన్నీ నేర్చుకున్నాడు. అలాగే ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ అవసరమైనవన్నీ కూడా చేస్తున్నాడు. అందరితో మంచిగా ఉండడానికి ఇంట్లో. అలాగే ఎవ్రీ మంత్ కూడాను మాక్సిమం న్యూ స్కిల్ ఆడు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు ఒకటి. ఓకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ ఈ మధ్యన డెవలప్ అయ్యాయన్నమాట. ఈ సెషన్ అంటే ఆళ్ళకి నేను ఆ సెషన్ చేసిన తర్వాత నుంచి. అంతకుముందయితే అసలు స్టేజ్ మీదకి వెళ్ళడానికి సిగ్గు, నాకు డాన్స్ రాదు అనేవాడు. ఓకే. పాటైతే పాడేస్తాను గానీ డాన్స్ నా వల్ల కాదనేవాడు. అలాంటిది ఇప్పుడు చాలా డాన్స్‌లు, గ్రూప్ డాన్స్‌లు అన్నీ అయ్యాయి. కాస్ట్యూమ్స్ తెచ్చుకోవడం, అందరూ కలిపి తేవడం అన్నీ అయితున్నాయి. అలాగే పాటలు కూడాను చాలా పాడాడు. డ్రాయింగ్స్ చాలా ఏసినాడు. ఆహ్, యాహ్! హ్యాపీగా తన స్టడీస్‌ని, మిగతా వాటిని కూడాను బ్యాలెన్స్ చేస్తున్నాడన్నమాట. మరి నైన్త్ క్లాస్ పిల్లోడే అవన్నీ చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేం? కదా! ఓకే. సో, అలాగే జస్ట్ ఎ మినిట్. ఇది చూసారా? మా పాపది విజన్ బోర్డ్. ఓకే. చాలా సూపర్ ఉంది కదా. ఇది విజన్ బోర్డ్ ప్రణవి. ఓకే. ఇక్కడ రాసింది చూడండి. గట్టిగా. ఆర్టిస్ట్, డ్రాయింగ్, యానిమే, డాక్టర్, డాన్సర్. ఓకే. డాక్టర్ అన్నది తన గోల్, డాన్సర్ తన హాబీ, డ్రాయింగ్ కూడా చేస్తది, ఆర్టిస్ట్ కూడా అవుతదంట. అలాగే మై అఫర్మేషన్ ఐఎమ్ ఏ జీనియస్, ఐఎమ్ ఏ గుడ్ డాక్టర్ అఫర్మేషన్ రాసుకుంది. అలాగే తనది రీసెంట్ ఫోటో అప్పటికి దొరకలేదని ఇది చిన్నప్పుడు ఫోటో అన్నమాట. మధ్యలో పెట్టుకుందన్నమాట. మీ ప్రణవి అని రాసుకుంది. సో ఇక్కడ డాన్సర్ అని ఇక్కడ బొమ్మ వేసుకుంది, డాన్సర్ బొమ్మ. ఓకే. తర్వాత ఇక్కడ రాసింది ఐ రీడ్ న్యూ బుక్స్ ఇన్ 30 days. ఐ లెర్న్ న్యూ స్కిల్ ఎవ్రీ మంత్. ఓకే. ఈ అమ్మాయి 4th స్టాండర్డ్ అమ్మాయి. చూసారా? 4th స్టాండర్డ్ అమ్మాయి ఆర్టిస్ట్ అవుదాం అనుకుంది, డ్రాయింగ్ చేద్దాం అనుకొని, డాక్టర్ అవ్వాలనుకొని, డాన్సర్ అవ్వాలనుకొని ఇన్ని గోల్స్ పెట్టుకుందన్నమాట. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కలిపి. అలాగే అఫర్మేషన్స్ రాసుకుంది. ఇవన్నీ పిక్చర్స్ వాళ్ళకి దొరకవు కాబట్టి డ్రాయింగ్ చేస్తారు అన్నమాట వీళ్ళు. ఓకే. ఇఫ్ యూ కెన్ డ్రా, యూ కెన్ డ్రా లైక్ దిస్. ఓకే. ఇప్పుడు మీరు మీ విజన్ బోర్డ్ ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఒకవేళ మంచిగా పిక్చర్ డ్రా చేయగలరు అంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా డే ప్లాన్, దానికి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా. దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక డేలో మనకి 24 hours ఉంటది కదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా 24 hours ఉంటది కదా. అదే 24 hours ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అన్నది మెయిన్. ఒక అంటే మనం వర్కింగ్ ప్రొఫెషనల్ లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాం అనుకోండి, జాబ్ 8 hours దగ్గర దగ్గర జాబ్కి వెళ్ళిపోద్ది కదా. మనం స్లీపింగ్ ఒక 8 hours తీసేస్తే 16 hours అయిపోతుంది. ఓకే. ఇంకెన్ని అవర్స్ ఉన్నాయి? 8 hours ఉన్నాయి ఇంకా. ఉన్నాయి కదా. మన ఇంటి పనులు, వంట పనులు అన్ని ఉంటాయి కదా. దానికి 4 hours తీసామనుకోండి, అంటే మన ఓన్ ఇంటి పనులన్నీ. ఇంకా 4 hours ఉంది కదా. సో ఈ 4 hours ని ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు అన్న దాని మీద సక్సెస్ ఉంటుంది లైఫ్ లో ఎవరికైనా కూడా. ఉం? అయితే 4 hours ని ఎలా ఉపయోగించాలి, దేనికోసం ఉపయోగించాలి, ఇది క్వశ్చన్ ఇప్పుడు. సో ఈ 4 hours లో ఖచ్చితంగా 1 hour మీ పర్సనల్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇంటి కోసం ఉపయోగించాలి. అంతగాని ఇది నేను మామూలుగా చెప్తున్నాను, యావరేజ్ గా. మీ టైం అవైలబిలిటీ బట్టి మీరు ఇంకా చేసుకోవచ్చు. ఓకే.
అలాగే 1 అవర్ ఫ్యామిలీ కోసం. ఓకే, ఉన్న 4 hours లో 1 అవర్ ఓన్ కేర్, 1 అవర్ ఫ్యామిలీ. ఓకే, ఇంకా 1 అవర్ ఏంటంటే లీజర్ ఆర్ హాబీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీకు ఏదో నేర్చుకోవాలని ఉంది, దానికి సంబంధించి టైం కేటాయించుకోవాలి. అలా చేస్తే ఏంటవుతుందంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. లేకపోతే కొంచెం ఏజ్ అయ్యేసరికి అల్జీమర్స్ గట్రా వస్తే బోర్ కొడుతుంది అన్నమాట లైఫ్. ఏం బ్రతుకుతున్నాంలే అనిపిస్తుంది. రోజు తెల్లారు లేగడం, వండడం, పెట్టడం, పడుకోవడం, ఇదే జీవితం అనిపిస్తుంది. అలా కాకుండా మీకు ఏమైనా ఇష్టమైన ఉంటాయి కదా, ఆర్ట్ కానీ లేకపోతే గార్డెనింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా, అంటే మీకు ఏ పని చేస్తే మీకు ఆహ్లాదంగా ఉంటది, మనసు ఉల్లాసంగా ఉంటది, ఇలా లేదంటే అప్పుడప్పుడు ఎవరికైనా మీ దగ్గర వాళ్ళతో కలవడం, మాట్లాడడం, ఆర్ ఫోన్ చేయడం, అలాగని గంటలు గంటలు మాట్లాడకండి. జస్ట్ అంటే అంత ఫుల్ బిజీ అయిపోయి ఎవరితో కనెక్షన్ లేకుండా ఉండకుండా సోషల్ లైఫ్ ఉండాలన్నమాట. ఓకే, అది మీకు ప్లెజర్ని ఇస్తుంది, సమ్ కనెక్షన్స్ కూడా మంచిగా కాపాడుతుంది. ఇంకొక 1 అవర్ ఉంది కదా, ఆ 1 అవర్ ఏం చేస్తారు? క్లాస్ సెషన్స్ వింటున్నాం కదా మేడం, 1 అవర్ 1.5 hours. లెర్నింగ్. అది కూడా మా కోసమేగా. అంతే, అందుకే 1 అవర్ కంపల్సరీగా లెర్నింగ్ కోసం పెట్టుకోవాలి ప్రతిరోజు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదమ్మా. 1 అవర్ పర్సనల్ కేర్, ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ అవన్నీ కలిపి. అలాగే 1 అవర్ కంప్లీట్ గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి ఎంత బిజీగా ఉన్నా కూడా. ఓకే, అలాగే ఇంకో 1 అవర్ ఏంటంటే ఇద్దరు మీ లీజర్ ని మీరు ప్లాన్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా హాబీని డెవలప్ చేసుకోవడం, సోషల్ లైఫ్ ని కాపాడుకోవడం, అది కూడా అవసరమే. వీఆర్ ద సోషల్ యానిమల్స్ కదా. ఇంకా 1 అవర్ ఏంటంటే లెర్నింగ్, డిఫరెంట్ బుక్స్ చదవడం కానీ, లేదా సెషన్స్ అటెండ్ అవ్వడం కానీ, ఏదైనా వినడం కానీ. ఓకే, అయితే రోజు మొత్తం ప్యాక్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తాం మేడం మేము అని అనిపిస్తుంది. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ కి అయితే ఇలా ప్యాక్ అయిపోయి ఉంటది. అదే హౌస్ వైఫ్స్ కి అయితే మీ ఇంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంక బోల్ టైం ఉంటది కదా. ఆ టైంలో మీరేం చేయొచ్చు అంటే ఆ టైంని మీరు ఎఫెక్టివ్ గా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు మనీ ఎర్నింగ్ కోసం. సో యూ హ్యావ్ గాట్ దట్ ఆపర్చునిటీ కదా. ఇప్పుడు నేను నా టైం యూజ్ చేస్తున్నా కదా మరి. నాకున్ని 4 hours ని యూజ్ చేస్తున్నా కదా, నా పర్సనల్ కేర్ కోసం యూజ్ చేస్తున్నాను, ఫ్యామిలీ కోసం యూజ్ చేస్తున్నాను. అయితే నాకు లెర్నింగ్ కమ్ టీచింగ్ రెండు ఒకేసారి అవుతున్నాయి. ఎందుకంటే టైం నా దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి. అదే ఎక్కువ ఉంటే వేరేగా ఉంటుంది. దీన్ని కూడా నేను ఇప్పుడు షెడ్యూల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మిగతా పనులు నేను చేస్తున్నప్పుడు లెర్నింగ్ అవుతుంటుంది నాది. అంటే ఇప్పుడు ఈరోజు మొత్తం మార్నింగ్ నుండి సెషన్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కంప్లీట్ గా వర్క్ లోనే ఉన్నాను నేను. స్కూల్స్ ఎలా కాబట్టి క్లీనింగ్ స్టార్ట్ చేసాం, తర్వాత పైన ఆఫీస్ రెడీ చేయడానికి అక్కడ ఏంటంటే అవసరం అవన్నీ చేయడం అవుతుండేది. సో ఇటువైపు నేను ఏవి ఆ, సామాన్లు తీసి అందులో అనవసరమైనవన్నీ డిస్పోజ్ చేయడానికి చేస్తుండేదాన్ని, ఒక పక్క నేను వింటుండేదాన్ని. ఓకే, అంటే రెండు పనులు అవుతుంటాయి, లెర్నింగ్ కమ్ డూయింగ్ మై వర్క్. ఎప్పుడు ఖాళీగా ఉండను నేను. ఓకే, లేదు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు అయితే వంట వంట ఒక పక్క చేస్తుంటే వింటుంటాను అనమాట. ఓకే, అంటే నా లెర్నింగ్ అన్నది అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా లేజర్ దొరికినా కూడా ఏదైనా చదవడం కానీ, ఏదైనా అవసరమైతే రాయడం కానీ అవన్నీ అవుతుంటాయి. అందుకే చెప్తాను కదా, ఐఎమ్ అన్ ఎవర్ గ్రీన్ లెర్నర్ అని. నా లెర్నింగ్ నేను లిమిట్ పెట్టుకోలేదు అనమాట, ఎందుకంటే నా దగ్గర అంత టైం ఉండదు కాబట్టి. ఉన్న టైంలోనే ఎలా బెటర్గా యూజ్ చేసుకోవాలన్నది చేస్తూ ఉంటారు. తర్వాత అది వింటున్నప్పుడే నేను ఆలోచిస్తుంటాను కూడా,
ఓకే, ఇది నాకు ఎంతవరకు ఉపయోగం, నేను ఎలా ఉపయోగించుకోవాలి, లేదా ఇంకేం చేయొచ్చు బెటర్గా అన్నది కూడా ప్లాన్ అయిపోతుంటుంది మైండ్లో. ఓకే, అది నాకు అనిపిస్తుంటది అనమాట, ఒక 3 నెలలు అసలు ఇవేవి లేకుండా ప్రశాంతంగా ఉంటే చాలా ఒకటి నేర్చుకోవడం అవుద్దేమో అని, కొత్త కొత్త. కానీ అప్పుడు మళ్ళీ అనిపిస్తుంది ఏంటంటే, మనం నేర్చుకోవడానికి 3 నెలలు ఆగిపోతే మిగతా అవ్వాల్సినవన్నీ కూడా ఆగిపోతాయి కదా. ఇప్పుడు పిల్లలకి ఏవైతే నేర్పించాలో స్కూల్లో అవి ఆగిపోతాయి. తర్వాత ఓన్లీ లెర్నింగ్ లోనే మనం ఉండిపోతే మిగతాదంతా కూడా ఇన్యాక్టివ్ గా ఉంటది. అది కూడా కాదు. డైలీ మనం ఏం చేయాలి, అన్ని చేస్తూ ఉండాలి. లెర్నింగ్ అందులో భాగం అయిపోయి ఉండాలి అన్నమాట. లెర్నింగ్ అన్నది భాగం అయిపోయి ఉండాలి. అంటే ఇప్పుడు మేడం 1 అవర్ లెర్నింగ్ అన్నారు కదా, 1 అవరే మనం లెర్న్ చేయాలి, మీద దక్కర్లేదు అనుకోవట్లేదు. అది జస్ట్ మీకు యావరేజ్ గా చెప్పాను అనమాట. ఓకే, సో ఎంత మీకు వీలైతే అంత నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఓకేనా? సో అలా మీరు మీ ఓన్ నీడ్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా ఉన్నాయి డౌట్లు ఎవరికైనా? మీ సెషన్స్ జాయిన్ అవ్వక ముందు ఖాళీగా టైం పాస్ ఒక్కొక్క రోజు ఏం చేస్తాంలే అని వదిలేసేదాన్ని మేడం. అంటే సాటర్డే సెషన్స్ విన్నాను అప్పుడు ఫస్ట్ లో, అవును. అలాగే మా క్లాసులకు కూడా అటెండ్ అయ్యాను నేను. ఉమ్, ఒకసారి సాటర్డే సెషన్స్ లో ఈ టైం బట్టి దేని గురించో మాట్లాడారు, మీరు నాకు అంతగా గుర్తులేదు. ఉమ్. అప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉంది మేడం, టైలరింగ్ చెయ్యాలి అనేది ఇంట్రెస్ట్ కొంచెం నాకు. మంచిదే. కానీ అంతకుముందు బయటికి వెళ్ళడానికి కూడా ఇక ఆరోగ్యం సహకరించక ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. ఇప్పుడు అవకాశం ఉంది కదా అని చెప్పి యూట్యూబ్ లో ఒక ఛానల్ చూస్తూ కటింగ్ నేర్చేసుకున్నాను మేడం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఎస్. కుట్టడమే కొంచెం అక్కడక్కడ పోతుంది కానీ ఇంకా ట్రై చేస్తే పర్ఫెక్ట్ అవుతాను. ఎస్. కటింగ్ అయితే కంప్లీట్ గా, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ గా వచ్చింది. వెరీ గుడ్. యూట్యూబ్ లో చూసే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఎస్. అదే మాట, మన టైంని ఎలా ఉపయోగించుకుంటున్నాం దాన్ని బట్టి మన తాలూకు అభివృద్ధి ఉంటది ఎప్పుడైనా సరే. ఎస్, వెరీ బయటకు గుడ్. వెళ్ళి నేర్చుకోవాలంటే దానికి మళ్ళీ పర్టికులర్ గా చాలా దూరం వెళ్ళాలి. అందరూ నేర్పరు, మళ్ళీ ఎక్కడికైనా జర్నీ చేసి వెళ్ళాలి రావాలి. మళ్ళీ పిల్లలు టైం అంటే 5కి వస్తారు కానీ ఇంక మా వారు ఒక రోజు ఉంటారు, ఒక రోజు ఉండరు. మళ్ళీ అవును. ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఇంకా అట్లా కాదులే, ఒకసారి ఈ ప్లాట్ఫామ్ లో చూద్దాం ఎంతవరకు అర్థమవుతుందో మనకి ఇప్పుడు అని అన్ని ట్రై చేసి అవైలబుల్ లో ఉంటున్నాయి కదా మనకి యూట్యూబ్ లో. అదే సరైన ఏది మనం ఎంచుకొని కోర్స్ లాంటిది చేస్తే వచ్చేస్తాయి, మనకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఆ లైనింగ్ బ్లౌజులు 2 కుట్టాను మేడం. కొంచెం అంటే కరెక్ట్ గానే వచ్చాయి కానీ వెనకాల బ్యాక్ నెక్ ఎక్కువగా కట్ అవ్వటం, కొంచెం వెడల్పు అవడం అలాంటివే ఉన్నాయి కానీ ఏమి ఎక్కడ తిక్కులు కానీ అలాంటివి ఏమి లేవు. బాగుంది. మీరు చాలా అలా తొందరగానే సక్సెస్ సాధించారు. ఇప్పుడు నార్మల్ గా అంటారు కదా, 100 మంది పేషెంట్స్ చనిపోతే కానీ డాక్టర్ అవ్వరు అని. అంటే కొత్తలో ఎవరికి ఏమి కూడా అంత పర్ఫెక్ట్ గా రావు, అది బై ప్రాక్టీస్ వస్తూ ఉంటది అనమాట. 2 బ్లౌజులు ఓన్ గా కట్ చేసేసాను మేడం. వస్తే వస్తాయి, పోతే పోతాయి అని చెప్పి లైనింగ్ బ్లౌజులే కట్ చేసేసాను. వస్తే వేసుకుందాం, లేకపోతే పడేద్దాం, ఇంక పోతే 200 పోతాయి, ఇంక అంతకు మించి ఏం చేస్తాయిలే నన్ను అని చెప్పి కట్ చేశాను మేడం. కానీ 2 బాగా వచ్చాయి. ఒక నెక్ ఒకటే డీప్ ఎక్కువైంది కొంచెం. మా అక్క చూసి అంటుంది, అబ్బా చాలా బాగా కుట్టావు నువ్వు, రోజు కుట్టేసి మా అందరికి కుట్టే అంటున్నా. అమ్మో మంచిదే, ఇప్పుడే కుట్టను, బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది అయితే మీది ఇంకే. ఇప్పుడే కుట్టను, ఇంకా పర్ఫెక్ట్ అయ్యాక కుడతాను, మీ బ్లౌజులు పాడు చేసి తిడతారు మీరు మళ్ళీ నన్ను. మీరు కుడుతూ ప్రాక్టీస్ చేయండి, అలాగే మా ఆటోమేటిక్ అయిపోద్ది. నా అయితే బాగానే కుదురుతుంది మరి. ఒక నెక్ దగ్గర అంటే అది కట్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కుట్టేటప్పుడు వెడల్పుగా అంటే కొంచెం సాగదీస్తున్నానేమో నేను, అది కొంచెం ఎక్కువ అవుతుంది. అదే చూసుకోమన్నారు, వేరే వాళ్ళని అడిగాను నేను ఇలా ఎందుకు వస్తుందని. మరి అవునవును. మరి మనకు తెలియదు కదా, అందులో యూట్యూబ్ లోనేమో అడగడానికి కుదరదు కదా డైరెక్ట్ గా. మాకు తెలిసిన అవును. ఆవిడ ఒక ఆవిడని అడిగాను, ఇలా నేను కట్ చేసేటప్పుడు కరెక్ట్ గా వస్తుంది కొలత, ఉమ్. బానే ఉంటుంది కానీ కుట్టిన తర్వాత ఎందుకు ఎక్కువ అవుతుందంటే అది మీరు సాగదీస్తున్నారేమో, అట్లా సాగదీయకుండా మామూలుగా పెట్టి కుట్టి చూడండి ఒకసారి 2 సార్లు సెట్ అవుతుంది, అది ఒకటేనా మీకు ప్రాబ్లం అని. దానికి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుతారు కదా, అది చూసుకో, మీరు వదులుతున్నారా లేదా అవసరమైనంత క్లాత్. క్లాత్ వదులుతున్నాను కానీ మేడం అది సాగదీస్తున్నట్టే ఉన్నాను నేను, ఎందుకంటే అది నెక్ ఎక్కువైపోతుంది నాకు.
ఈసారి కుట్టినప్పుడు కట్ అది చేసినప్పుడు పర్ఫెక్ట్ గా డాన్స్ అయింది. అది మిస్టేక్ ఎక్కడ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ టైం కుట్టినప్పుడు మళ్ళీ కొంచెం ఫోకస్ పెడితే అయిపోతుంది. లేకపోతే ప్రమిళ అదే అదే అక్కడ అంటే ప్రమిళ బ్లౌజ్ కి అయిపోయింది. భుజాలు ఉంటాయి కదా, ఆ భుజాలు పట్టేయండి, పైకి వస్తుంది నెక్. కట్ చేసేటప్పుడు కూడా అది భుజాల దగ్గర కొంచెం ఎక్కువ కట్ చేయకుండా సైజ్ గా కట్ చేయాలి. అది డౌన్ ఎక్కువ కట్ చేసినా పర్వాలేదు, కానీ ఓకే. భుజాలు కట్ చేస్తే సాగుతుంది. ఒక పని చేయండి, మీరు వీలు ఆ, చూసుకుని ప్రేమలాకి వీడియో కాల్ చేయండి, తను ఆ మీకు నెక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బై ప్రాక్టికల్. మీరు యూట్యూబ్ లో అయితే అడగలేరు కానీ ప్రేమలాని అడగచ్చు. తను పడుతుంది, బాగానే కొడుతుంది బ్లౌజెస్ అని, తను అన్ని కుట్టుకుంటుంటది కదా. సో తను నేర్చుకుంది కూడా, బయటికి వెళ్ళి కూడా నేర్చుకుంటాను. ఇప్పుడు డిఫరెన్స్ అదేనమ్మా, యూట్యూబ్ చేసుకుని దాని కింద డైరెక్ట్ నేర్చుకుని దానికి ఏదైనా డౌట్ వస్తే చెప్పడం గల ఉండరు అక్కడ మనకి ఏవైనా కూడా. అవును, కానీ కరెక్ట్ గానే క్యాచ్ చేసాను కదా మేడం. అది కుట్టేటప్పుడు ఆ నెక్ ఒక్కటే ప్రాబ్లం వస్తుంది, మిగిలిన అన్ని బానే ఉంటాయి. కుట్టేటప్పుడు లాగి పట్టి కుట్టకూడదు. క్లాత్ రెండు పైన కింద పట్టుకొని కుట్టాలి. సరే ఒక సైడ్ కొంచెం అంటే మీరు ప్రేమలను కన్సల్ట్ చేయండి, తను మీకు పర్సనల్ గా గైడెన్స్ ఇస్తుంది. ఇక్కడ మిగతా వాళ్ళకి ఇది అంత అవసరం ఉండదేమో కదా, వాళ్ళందరూ ఏమో మాట్లాడుకుంటున్నది వీళ్ళన్నట్టు చూస్తారు మనకి ఇప్పుడు. గ్రూప్ లో ప్రేమల నెంబర్ ఉందమ్మా, చెయ్యండి తనకి. ఓకే. ఓకే 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 ఓకే. యా. సో మిగతా వాళ్ళకి ఇంకేమైనా డౌట్ ఉందమ్మా విజన్ బోర్డ్ కి సంబంధించి? ప్రిపేర్ అయిపోద్దా రేపటికి? ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయా? మీరు ఎంతమంది? రాయడం అంటే ఏమేమి చేస్తాను, ఫలానా చేస్తానని రాసుకోమన్నారు కదా, మేము ఈ సంవత్సరం ఇది సాధించాలనుకుంటున్నాం. అవి కూడా ఒక పక్కన రాయొచ్చా, లేకపోతే ఓన్లీ పిక్చరైజేషన్ పెట్టాలా? రాసుకోవచ్చు పక్కన కూడా. ఓకే. దాని రిలేటెడ్ అట్రాక్టివ్ పిక్చర్ పెట్టుకోవచ్చు, రాసుకోవచ్చు పక్కన. మీకు ఎలాగిష్టం అలా, ఎలాగిష్టమైతే అలా చేసుకోండి అమ్మా. ఇదేమి ఎవరికి ఆన్సరబుల్ కాదు, మీకోసం మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ మీరు ఎంత అట్రాక్టివ్ గా, ఎంత నీట్ అండ్ క్లీన్ గా, క్లియర్ గా చేసుకుంటే అంత బాగుంటది అన్నమాట. ఓకే. యా. ఎనీవన్? సో మీకు ఏమనిపిస్తుంది, ఇది యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తుందా? ఎస్ మ్యామ్. యా, యూస్ఫుల్ అవుతుంది మేడం. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ కూడా రావచ్చు, మరి మీ విజన్ బోర్డ్ ఏది మేడం? ఏది మేడం? చూపించండి. నా విజన్ బోర్డ్ ఎప్పుడు ఎక్కడ ఉంటది. ఓ. మేమందరం మీ విజన్ బోర్డు మేడం. యా. ఓకే. పర్టికులర్ గా నేను ఇంతవరకు విజన్ బోర్డ్ అయితే తయారు చేయలేదు, బట్ చేస్తాను నేను కూడా మీతో పాటు. ఓకేనా? డన్. ఓకే. అది చిన్నప్పటి నుండి ఇక్కడే తయారైపోయింది నాకు విజన్ బోర్డు. అది ఎవ్రీ ఇయర్ రీన్యూ అవుతుంది, అయినవన్నీ కూడా లైఫ్ లో కూడా అది రియాలిటీలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి నాకు అంత పెద్దగా విజన్ బోర్డ్ తయారు చేసుకోవాల్సిన అవసరం పడలేదు ఇంతవరకు. బట్ మీకు ఇప్పుడు చెప్పాను కాబట్టి మీతో పాటు నేను కూడా చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? యా. ఎనీమోర్? నో డౌట్స్. ఓకే. సో యా, లెట్స్ ఆల్ హ్యావ్ బ్యూటిఫుల్ స్మైల్స్ అండ్ టేక్ ఎ పిక్చర్ of the day 2 of our vision board session. Yeah, show your hearts. Net చాలా స్లో ఉంది. Just show your hearts. Actually ఇది డబుల్ అది. Recording parts. Just a minute.
Something is going wrong. Just wait a minute. ఇవన్నీ మనకి టెస్ట్లు, నెట్ ఇష్యూ, సౌండ్ ఎంత పొల్యూషన్. లేట్ అయితే అంత స్మైల్ పెరుగుతుంది మేడం. ఎంత లేట్ అయితే అంత స్మైల్ పెరుగుతుంది. స్మైల్ మెడిటేషన్. ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా. మాట అందరికైతే. ఒక పిక్చర్ అయితే వచ్చింది, ఇంకోటి తీద్దాం, ట్రై చేద్దాం. Okay. So thank you very much for your lovely hearts and beautiful smiles. ఎప్పుడు కూడా ఇలాగే ఆనందంగా ఉండండి. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ తో లైఫ్ కంటిన్యూ అవుతుండాలి ఎప్పుడు కూడా. సో విజన్ బోర్డ్ తయారు చేయండి అమ్మా. ఓకేనా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రాసెస్ మొత్తం, ఆ విధంగా తయారు చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఇంకొంచెం డీటెయిల్గా మనం మళ్ళీ రేపు మాట్లాడదాం. అలాగే ఇంకెవరికి ఏమైనా పర్సనల్ గా డౌట్స్ వచ్చినా కూడా నోట్ చేసి ఉంచుకోండి, రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా, 2025లో మన డ్రీమ్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలన్నది. డన్? ఎస్ మేడం, డన్. ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా, యూ మోస్ట్ వెల్కమ్. ఉందాం మరి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లవ్ యూ మేడం. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్. బాయ్ మ్యామ్. గుడ్ నైట్ మేడం.